ఏ ఏ రకంగా కర్మ బయటకొస్తుంది? ఎలా వస్తుంది? గుండె చప్పుడు ద్వారా. అంతకు మునుపు ఉండే గుండె చప్పుడు వేరు. ధ్యానం చేసిన తర్వాత గుండె చప్పుడు వేరు. ఈ ఇది దగ్ధమైపోతూ ఈ గుండె చప్పుడు ప్రతి నిమిషం మనం నిద్రపోతున్నా ఎన్ని సార్లు కొట్టుకుంటుందో అది సెకండ్‌కి. ఆ కొట్టుకున్న ప్రతిసారి కూడా ఈ హ్మ్, మన లోపల ఉండే దీని కర్మని ఆ చప్పుడు ద్వారా అంటే శబ్దం ద్వారా బయటకి నెట్టేస్తోంది. రెండో పాయింటు మన నోట్లో నుంచి ఆవిరి వస్తుందండి. ఎలా అంటే ఆవిరి వేడిగా వస్తుంది. ఆ ఆవిరి ద్వారా కూడా బయటికెళ్ళిపోతుంది. ఇలా ఆవిరి ద్వారా బయటికెళ్ళిపోతుంది. గుండె చప్పుడు ద్వారా బయటికెళ్ళిపోతోంది. లోపల ఆ విశ్వాగ్నితోటి కలిసి ఇది దగ్ధమైపోయి దీని ద్వారా మళ్ళీ నిశ్వాసం ద్వారా బయటికెళ్ళిపోతుంది. ఒక్క కళ్ళు మూస్తూ శ్వాస మీద ధ్యాస పెడతం వల్ల కర్మ చూడండి ఏ రకంగా ఎట్లా క్షయమైపోతోందది. ఎంత అద్భుతంగా క్షయమైపోతోంది.